హలో నమస్తే అండి. వెల్కమ్ టు న్యాయ నేస్తం. నేను మీ జయలక్ష్మి అడ్వకేట్. ఎంత అన్నదమ్ములు ఎంత క్లోజ్ ఉన్నా, వాళ్ళ మధ్య ఎంత మంచి అనుబంధం ఉన్నా కూడా నోటి మాట ద్వారా జరిగిన ఒప్పందానికి ఒప్పుకోకండి. ఎందుకంటే ఈ నోటి మాట ద్వారా జరిగే ఒప్పందాన్ని మూజువాణి ఒప్పందము అని అంటారు. ఈ మూజువాణి ఒప్పందానికి ఇది కలికాలం కాబట్టి ఎవరూ కూడా వాల్యూ అనేది ఇవ్వడం లేదు. వాళ్ళ అవసరాలు తీరగానే వాళ్ళు ఆ ఒప్పందాన్ని రద్దుపరిచి ఆ హక్కుదారుల్ని విమర్శించడం, అలానే వాళ్ళ మనసును గాయపరచడం, వాళ్ళు బాధ కలిగేటట్టు మాట్లాడడం, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం చేస్తున్నారు. ఎందుకంటే నేను చూస్తున్నటువంటి కొన్ని కేస్ స్టడీస్లో ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అరైజ్ కావడం వల్ల నా సబ్స్క్రైబర్స్ ఇలాంటివి ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఒకవేళ కొందరు మూజువాణి ఒప్పందం మీద బాండ్ పేపర్ మీద మీరు డాక్యుమెంటేషన్ చేయించుకున్నా కూడా వాటిని కూడా కాదని మిమ్మల్ని ఇబ్బంది పరిచినట్లయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి 420 కేసుని కూడా మీరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.